వినమన్నాను. నీ మాటే వింటానమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాను. అమ్మా మరి నువ్వు చచ్చిపోతానన్నావు కదా, నువ్వు చచ్చిపోతే ఇంకా నాకు దిక్కెవరమ్మా? నెమిళ్ళ మస్తాన్ని చూసుకో అమ్మా, డ్రైవరే పిలిచి లేకుండా పోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే, మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాంతి షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. లేదమ్మా, అక్కడ పోయి పెట్టడం కోసం తితికే. అమ్మా చిత్ర, మరి అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లవే. ఊరుకుండవే, ఎప్పుడు పక్కలేమంటా? ఈ వీధిలో ఏమంటున్నారు? ఎప్పుడు చిత్ర పక్కలేస్తుంది, చిత్ర పక్కలేస్తుంది అని అడిగి అడిపిస్తున్నాను. ఈసారి నిన్నెవరైనా ఆ మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పడిపించని చెప్పమ్మా. అవునమ్మా, అయితే నేను పక్కలే వేస్తాను. అయితే పైకి వస్తావమ్మా. అమ్మా అక్కేంటి ఏమో చెప్తా ఉన్నావు, ఆ పనేదో నాకు చెప్పవే, నేను చేస్తా. తొందరపడబాకమ్మా, ఈ ఊరు కుర్రోళ్ళు మంచివాళ్ళు కాదు, బులపాట కాస్త ఆపుతారు. ఎందుకు నా మాట విను. చెప్పవే. అవసరం లేదమ్మా. అమ్మా అమ్మా నీ ఆలోచన ఏంది? అమ్మా మరి మన ఇంటికి ఎంతో మంది వస్తున్నారు కదా, వాళ్ళల్లో అక్కని నిన్ను అడుగుతున్నారు, నన్ను ఒక్కళ్ళు కూడా అడగట్లేదు. మమ్మే నా కడుపున పుట్టకపోయినా నా గుణాలన్నీ నప్పింది నీకేనమ్మా. అమ్మా ఆషాఢ మాసం వెళ్ళగానే అక్కని హైదరాబాద్కు పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని, నా కాడికి వచ్చేవాళ్ళని నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు ఏర్పరచుకుని కమ్మగా బతకొచ్చు. అమ్మా ఖాతాలంటే ఏమిటి? ఖాతాలంటే ఏమిటో తెలియదటే. మన ఎదురుగా బడ్డీ కొట్టు ఒకటి చూడమ్మా. నాకు కనపడుతుంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹10 ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరచేతులేసి ఈ ఏలేసి బాగా రంగరివే. అమ్మా మనకి ఇన్ని వేళ్ళు ఉన్నాం, ఈ వేలు ఎందుకే? ఓసి మొద్దు, చిన్నప్పుడు నువ్వు బడికి వెళ్ళావా లేదా? పంతులు గారితో ఇలా అడుగుతావేమిటి? ఇలా అడిగితే ఇలా ఈ కాసినేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే ఉండమన్న కాడుంటాడే ముండా కొడుకు. అలా ఏర్పరచుకోవాలి ఖాతాల్ని. అమ్మా 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 శెట్టి గారు వస్తున్నారు, త్వరగా అక్కడ ముస్తాబు కానీ. లేదులేమ్మా, నా మాట వినవే, త్వరగా. నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పాడు కబుర్లని మోసుకురావద్దమ్మా అని. ఏం చేయమంటావు అక్క? చెప్తేనేమో నీతో తంట, చెప్పకపోతేనేమో అమ్మతో తంట, మీ ఇద్దరితో వచ్చి పడుతుంది నాకు పెద్ద తంట. ఏడవకి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? పెళ్ళి అమ్మ చెప్పిన పని ఏదో చేసి పెట్టు. పెళ్ళి చీచి, పాడు వృత్తి. ఏమి వృత్తి ఇది? కృష్ణ, నీ పాదార విందము సోకిన చోట గరిక పోచగానైనా జన్మింప చేయక నన్ను ఈ పాడు కులమున ఏలు జన్మింప చేసిదివయ్యా. జన్మము ఎత్తినందులకు కేయమైన గతి అనుభవింపవలే. జన్మము ఎత్తినందులకు కేయమైన గతి అనుభవింపవలే. వేశా జన్మము కృష్ణ
బ్రహ్మరాతను సట్టే డబ్బులేవా 10 రూపాయలు కత్తితో పడుస్తా వ్యాపారస్తులు అంటే ఎవరు మాకు తెలుసు మేము కోస్త వ్యాపారం మా దగ్గర మీ అట్లా అబ్బా బాబు దయచేయండి బాబు దయచేయండి. ఇంకేం వచ్చేది ఇంకే చల్లబడిపోవాలా? ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? రిచ్చావాడు తప్ప ఎక్కేటప్పుడు 5 రూపీస్ అడిగాడు. మన ఈది మలుపు తిరగగానే 10 రూపీస్ అడుగుతున్నాడు. అది వాళ్ళ అలవాటు లేక మన ఏర్పాటు. అయ్యో పెద్ద రౌడీలు బాబు. రౌడీనా? మనం గోండాలం. వాడు వెళ్ళిపోయాడు చూడు. పోయాడు బాబు. వెళ్ళిపోయాడు కాబట్టే బతికిపోయాడు. లేకపోతే తంతే నసరా పెడ దాటాల్సిందే. మరి ఊడిదిచ్చి పేరుదిచ్చి ఇరుగుదిచ్చి పొరుగుదిచ్చి ఏం బాబు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం ఉబ్బసమే ఆయాసం. అబ్బాయి పండితుడే. ఏబిసిడి యారాలవ ఎక్కాలన్నీ వచ్చు బాబు. తప్పో అటు వెళ్ళకండి. పడకదుల కడబాంబులు ఏం పెట్టావా? వీళ్ళు తప్పితే కష్టమల మన ఎసరొచ్చని. చిన్నమ్మాయి చిత్రగది బాబు. ఒరే ఈ చిత్రంగా ఉందే ఇంకా సీల్ తీలా? ఈలుగాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నాం. అది సంగతి. ఓపెన్ చేయడానికి వచ్చే మొదలేదన్నమాట. చూడలే తప్ప సీల్ తీపోటని సిలివెక్కింది. అంత ఆయిలేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి ఏది మన నసరాపేట లింగయ్యతో ప్రారంభం చేయించు. ఇంకా అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ దానికి మార్కెట్ వదిలిపెట్టి వస్తాడా ఏం బాబు? దండేసి దండం పెట్టారు కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది. సబ్బోసన కొడుతుంది. విశాలంగా ఉంది. చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణిది బాబు. కప్పు వేసిన దగ్గర నుంచి కలకల 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 లాడిపోతుంది. అబ్బో వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. వంగి లాభాలు చూడండి. లత్తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి. లోపల ఏమైనా పురుగులు ఉన్నాయా చూసా? ఆహా ఏమి కర్ర బలుబులు ఏమి గుత్తి బలు పెట్టించావు లత్తప్ప. అంతేకాదు బాబు సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే. వచ్చినోడికి వల్ల తప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని అదే చేసుకుంది. యాడిది బ్యాడ్ స్మెల్ లత్తప్ప. వచ్చిన దగ్గర నుంచి ఒకటే వాసన కొడుతుంది. ఈ గది ఎవరిది? ఆ గది నాదే బాబు. ఏం అలా పూజు పట్టించావు? పండగ పండగ పరదా కుట్టించుకోకూడదు. మధ్యలో వెంకట స్వామి వచ్చిన నాడు నా గది అద్దంలా ఉండేది బాబు. ఇప్పుడు ఆయన రావటం లేదా? ఈ మధ్య రావటం మానుకున్నాడు. అద్దం లాంటి గది అడవిలా తయారైంది. పనిలాక పాడైపోయింది బాబు. లత్తప్ప నువ్వు అట్టా ఫీల్ కామాక. నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయ్యేట్టు కాదు. కొట్లో గుమ్మస్తాలు పంపిస్తా. బూజు దురిపించుకొని బండ కడిగించుకొని శుభ్రం చేసుకొని సోకు చేసుకొని సెంటు కొట్టుకో. అప్పుడప్పుడు మన సోడా బండోళ్ళ కన్నా పనికొస్తుంది రామదాస్ గారి లాగా. బాబు గదులు చూశారుగా. గదుల్లో ఉన్న అలంకారం చూడండి. గాంధీ మహాత్ముడు దేశానికి స్వంతం తెచ్చాడు. ఎట్టాటి మొండలకు నోళ్ళు ఇచ్చాడు. ఏమిటో